స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Are you feeling nervous? ఇవన్నీ నాకు అలవాటే కదా. నాకు ఇదే ఫస్ట్ టైం. ఈ కేస్ సాఫ్ట్ కాపీని ఎక్కడైనా సేవ్ చేయాలా? సాఫ్ట్ కాపీయా? ఎందుకు? ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత కేసు క్లోజ్ చేస్తాం కదా, అవసరం లేదు.
వదలి నేను పోలేనులే అది నిజములే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే ఎవర్రా నువ్వు? నన్నెందుకు తీసుకొచ్చావురా? నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నన్నెందుకు తీసుకొచ్చావురా? నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే. హలో, ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా బయట? నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే నిన్ను వదిలి నేను పోలేనులే నిజములే నన్ను వదిలి నీవు పో. నువ్వా? వద్దు, వదిలే, చంపొద్దు, వదిలే, ప్లీజ్, నన్ను వదిలే, వద్దు, నన్ను వదిలే.
సుజిత్ అటు చూడు. ఏ ఐస్ క్రీమ్, లెట్స్ గో. సన్సెట్ బాగుంది కదా. యా అవును. ఒక ఐస్ క్రీమ్. భయ్యా చాక్లెట్. నో నో స్ట్రాబెర్రీ. బేబీ చెప్పేది విను ప్లీజ్. చాక్లెట్ కావాలి. నో స్ట్రాబెర్రీ. కాదు చాక్లెట్ భయ్యా కావాలి. బోని బేరం కాబట్టి కళ్ళు మూసుకుని తీస్తాను, ఏదొస్తా తీసుకోండి. సరే కానీ ఓకే. సార్ సారీ సార్, లీవ్లో ఉన్న మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఒక మిస్టీరియస్ కేసు ఫైల్ అయింది సార్. చెప్పరా చెప్పు చెప్పు అడుగుతుంది నిన్నే రా చెప్పు. నాకేం ఈ తెలియదు ఐస్ క్రీమ్ సార్. బండ్లకు బాడీ ఎలా సార్, వచ్చిందిరా? వద్దు సార్. చెప్పరా చెప్పు సార్, కొట్టండి చెప్పరా సార్. అడుగు తెలీదు నీతో సార్. ఎలా చెప్పించాలో సార్, మాకు తెలుసురా. వద్దు సార్. నిన్నే రా అడిగేది చెప్పు. సార్ ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. కొడితే చెప్పాడు, అడిగితే చెప్తాడు. వన్నిటి తీసుకురా. లేరా చెప్పరా. సార్ రోజు ఇట్లాగే సాయంత్రం పూట ఐస్ క్రీమ్ అమ్ముదని చెప్పి ట్యాంక్ బండ్ మీదకి వచ్చాను సార్. అక్కడ ఒక జంట వచ్చి ఐస్ క్రీమ్ అడిగారు సార్. ఆ సౌండ్ అబ్బా. చెప్పు. ఐస్ క్రీమ్ తెద్దామని చెప్పి డబ్బాలో చేయటి బయటికి తీస్తే చెయ్యి వచ్చింది సార్. అంతే సార్, నాకేం తెలియదు సార్. క్లూస్ ఎక్కడా? సార్ క్లూస్ ఎక్కడా? కొత్తగా వచ్చిన ఎస్ఐ మేడం దగ్గర ఉన్నాయి సార్. సార్ ఐ మధుమిత, న్యూలీ అపాయింటెడ్. క్లూస్ ఎక్కడా? సార్ ఒక మర్డర్లో దొరికిన క్లూస్ ఇవేనా? ఇవే దొరికాయి సార్. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? బీటెక్. బీటెక్ చదువుకున్న దానివి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చుగా. ఈ క్లూసు, క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్స్ అవసరమా? లేదా ఓ ఎన్ఆర్ఎన్ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవచ్చుగా. ఇట్స్ మై ప్యాషన్ సార్. ప్యాషనా బొంగ. బాడీ ఎక్కడుంది? మార్చరీలో సార్. హలో డాక్టర్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ హలో, ఆదిత్య. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి ఇన్స్పెక్టర్. వాట్ ఈస్ ద పోస్ట్మార్టం రిపోర్ట్? ఉదయం నుంచి ఆ కేసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏం డాక్టర్ అలా అంటున్నారు? నా 20 years ప్రొఫెషన్లో ఇలాంటి కేసుకి రిపోర్ట్ ఎప్పుడు రెడీ చేయలేదు. నేను రెడీ చేసి రాసుకున్న రిపోర్ట్ చదువుతుంటే నాకే కొత్తగా ఉంది. అంత కన్ఫ్యూజింగ్గా ఉందా? ఎస్, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక బాడీ కాదు, రెండు. ఒక మేల్, ఒక ఫీమేల్. ఇద్దరిని సగం సగం చేసి మేల్ అప్పర్ బాడీ, ఫీమేల్ లోవర్ బాడీని కలిపి ఒక దగ్గర పెట్టారు. ఫస్ట్ లేడీని చంపారు, ఆ తర్వాత మేల్ని చంపారు. మా అబ్జర్వేషన్ ప్రకారం ఇద్దరి డెత్ టైం గ్యాప్ 24 hours ఉంది. ద సాడ్ థింగ్ ఈజ్, వాళ్ళని చంపిన విధానం దారుణంగా ఉంటే వాళ్ళు చనిపోయిన విధానం ఇంకా దారుణంగా ఉంది. అదేం డాక్టర్? కమ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎక్కడికి వెళ్తున్నాం డాక్టర్? ఇక్కడే, ఫాలో మీ దిస్ వే. దిస్ ఈజ్ అ హ్యూమన్ బాడీ. హంతకుడు ఎలా చంపాడో ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేస్తాను. ప్లీజ్ అబ్జర్వ్. ఈ విధంగా హంతకుడు 2 కాళ్ళు కట్ చేశాడు. ఇలా పాదాలు కట్ చేస్తే ఏ మనిషి నిలబడలేడు. నౌ కమింగ్ టు ద హ్యాండ్స్. ఇలా అరచేతులు కట్ చేస్తే ఏ మనిషి పాకలేడు. అంటే మనిషిని నడవలేకుండా తిరగబడకుండా చేసి చాలా దారుణంగా చంపాడు. అంతేకాదు, ఈ పార్ట్స్ని ఒకే చాప్తో, అంటే ఒకే వెయిట్లో బాడీ నుంచి వేరు చేశాడు. ఇది చాలా దారుణం డాక్టర్. ఇదేముంది, వీళ్ళు చనిపోయిన తీరు ఇంకా దారుణంగా ఉంది. అంటేం డాక్టర్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ సెలైన్ బాటిల్ని హ్యూమన్ బాడీ అనుకోండి. ఇందులో ఉన్న వాటర్ బ్లడ్ అనుకోండి. ఈ వాటర్ ఫ్లో అయ్యే ట్యూబ్స్ని బ్లడ్ సర్క్యులేట్ చేసే నరాలు అనుకోండి. ప్లీజ్ హోల్డ్ దిస్. మన చేతిలో ఉన్న నరాల్ని కట్ చేసినట్టు ఇక్కడ ఒక చిన్న కట్ చేస్తే బ్లడ్ లెవెల్ తగ్గిపోయి మనిషి చనిపోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది.
ఈ కట్ ఇంకొంచెం పెద్దగా చేస్తే కొంచెం తక్కువ టైంలో చనిపోతాడు. బ్రింగ్ ఇట్ హియర్. ఇప్పుడు చూడండి, బ్లడ్ పూర్తిగా డ్రైన్ అయిపోయి మనిషి చనిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. విదిన్ మినిట్స్. ఇలా వీళ్ళని చంపాడు. ఈ లెక్క ప్రకారం వీళ్ళ ప్రాణాలు త్వరగా పోవాల్సింది. కానీ మా అబ్జర్వేషన్ ప్రకారం వీళ్ళు 2 గంటల కన్నా ఎక్కువసేపు ప్రాణాలతో ఉన్నారు. ప్లీజ్ సెట్. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అలా జరగడం కుదరదుగా డాక్టర్? లేదు, అసలు ఛాన్సే లేదు. మరి ఈ డెత్ ఎలా జరిగింది డాక్టర్? జనరల్గా బాడీలో బ్లడ్ ఫ్లో అనేది హేమోగ్లోబిన్పై డిపెండ్ అయి ఉంటుంది. కానీ బాడీలో హేమోగ్లోబిన్ ఎంత తక్కువ ఉన్నా బ్లడ్ ఫ్లో ఇంత స్లో అవ్వటం అసలు జరగదు. ఇలా జరగడానికి స్పెషల్ రీజన్ ఉందా డాక్టర్? హంతకుడు బాడీస్లో ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేశాడు. ఆ డ్రగ్ వల్లే బ్లడ్ ఫ్లో స్లో అయిందేమో అని మా అనుమానం. ఆ డ్రగ్ పేరేంటి డాక్టర్? ఆ డ్రగ్ పేరేంటో మాకెవరికీ తెలీదు. అందుకే బ్లడ్ శాంపిల్స్ ఢిల్లీ ల్యాబ్కి పంపించాం. రిపోర్ట్స్ 10 డేస్లో రావచ్చు. 10 డేసా? అవును, ఎందుకంటే ఆ డ్రగ్ ఏంటో నాకే కాదు, ఈ హాస్పిటల్ ఏ డాక్టర్కి తెలీదు. అందుకే రిపోర్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఆ డెడ్ బాడీస్ని చూడొచ్చా డాక్టర్? వై నాట్? అండ్ రిపోర్ట్స్ రాగానే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. షూర్. మీకనే ఎక్కువగా ఆ రిపోర్ట్స్లో ఏముందో చూడాలని నాకే తొందరగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. కమ్. థ్యాంక్ యూ. ఓపెన్ ఇట్. బాడీని బాగా అబ్జర్వ్ చేసావా? ఎస్ సార్. ఓకే, అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే సార్. ఆ డెడ్ బాడీస్లో మేల్ బాడీకి ఏజ్ ఎంత ఉండొచ్చు? ఒక 40-45 మధ్యలో ఉండొచ్చు సార్. ఎలా చెప్పావు? అతనుకున్న బట్టతల తెల్ల జుట్టు చూసి చెప్పాను సార్. ఈ కాలంలో 25 years ఉన్న వాళ్ళకే బట్టతల తెల్ల జుట్టు వస్తుంది. అంత మాత్రాన వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారా? అలా కాదు సార్. మరెలా? సరే, అతని అడ్రస్ ఏంటో ఎలా కనుక్కుంటావు? అతని ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. దానికోసం ఇప్పుడు హాఫ్ బాడీని తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్తావా? కొంచెం బుర్ర వాడు. వాడి షర్ట్ కాలర్ మీద టైలర్ అడ్రస్ ఉంది. వాడిని పట్టుకుంటే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అర్థమైందా? ఓకే సార్. అవును, ఆ ఫీమేల్ డెడ్ బాడీ సంగతి ఏంటి? ఎంత ఏజ్ ఉండొచ్చు? కాళ్ళొక్కటే చూసి వయసు ఎలా చెప్తాం సార్? చెప్పొచ్చు. ఆమె కాళ్ళకు మెట్టెలున్నాయా? లేవు సార్, నేను చూశాను. అంటే పెళ్లి కాలేదు. అంటే నువ్వు మెట్టెలున్నాయో లేదో చూసావు కానీ ఆ మెట్టెలు తీశాక పడ్డ మరకల్ని మాత్రం అబ్జర్వ్ చేయలేదు. అంటే ఆవిడింతకుముందు మెట్టెలు వాడి మానేసైనా ఉండాలి, లేదా వేరెవరైనా తీసేసైనా ఉండాలి. అసలు ఈ మర్డర్ కేసులో క్లూస్ కలెక్ట్ చేసింది నువ్వే కదా? అవును సార్, నేనే. నేను కూడా వెళ్ళా సార్. అచ్చా, సరే. ఇప్పుడు క్వశ్చన్. ఆ బాడీస్ని కట్ చేసి హాఫ్ చేసి ఐస్ డబ్బాలో ఎందుకు పెట్టిండొచ్చు? ఎందుకంటే ఐస్ క్రీమ్ డబ్బాలో ఒక ఫుల్ బాడీ పట్టదు కదా సార్. 2 హాఫ్ బాడీస్ని కలిపినా ఒక ఫుల్ బాడీ అవుతుంది సార్. ఎందుకు వస్తారా పోలీస్ డిపార్ట్మెంట్లోకి? యూజ్లెస్ ఫెలోస్. ఏంటి ఇలా ఉన్నాడు? ఎంత చేసినా వేస్ట్. సార్ చాలా మంచోడు మేడం, కానీ 2 ఏళ్ల క్రితం వస్తున్నా. హాయ్. హాయ్. ఏం సాయిలు, బాగున్నావా? బాగున్నాను మేడం. దీప్తి, కొన్ని వాటర్. ఓకే అండి, 2 minutes. సాయిలు, నీకు టీ పెట్టనా? వద్దు మేడం. తాగయ్యా? వద్దు సార్. అది సరే, సీఎం కాన్వాయ్ రూట్ మారింది. ఇప్పుడు బేగంపేట నుంచి నాంపల్లి అంట. ఇంకొంచెం సెక్యూరిటీ పంపించి టైట్ చేయాలి. అలాగే ఈ మధ్య కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయా? చాలా రోజుల నుంచి అక్కడ ఈవ్ టీజింగ్ జరుగుతుందని. ఇద్దరు షీ టీం వాళ్ళని తీసుకెళ్లి చూడు. అలాగే ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కేసులు, సాల్వ్ అయిన కేసులు ఒక పెన్ డ్రైవ్లో పెట్టేసి తీసుకొని. ఏదైనా అర్జెంటా? సారీ సార్, ఈరోజు మా పాప బర్త్డే సార్. నేను కేక్ తీసుకొని వస్తాను, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పాప బర్త్డేనా? దాని గురించే మా వైఫ్ కాల్ చేస్తుంది సార్. మరి ముందే చెప్పలేదేంటి? అంటే ఇక్కడ పనులు ఉన్నాయి కదా సార్. ఇవన్నీ రోజు ఉండేవేనయ్యా. ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, కానీ బర్త్డే
సంవత్సరానికి ఒకేసారి వస్తుంది, అది నువ్వే చేయాలి. మనకి డ్యూటీ ఫస్ట్ ఆప్షన్ కావచ్చు, కానీ మన ఫ్యామిలీకి మనమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఏంటయ్యా ఓ పని చెయ్. డబ్బులు వద్దు తీసుకో. సార్, తీసుకో. అరే ప్లీజ్ సార్. బార్బీ కేక్ తీసుకెళ్ళి ఫ్యామిలీని బయట డిన్నర్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. పాపకు నా సైడ్ నుంచి బర్త్డే విషయం చెప్పు. అలాగే సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీరు కూడా బయట పనులు ఏమన్నా ఉంటే త్వరగా చూసుకోండి. ముందు ముందు ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేయాలి. అంటే అంటే ముందు టీ తాగండి. ఆ? నిజమా? ఆ? మ్మ్. సార్ సార్ ఇప్పటి నుంచి ఇద్దరు ఫుడ్ తినాలా? మ్మ్? ఆ. మ్మ్? ఫైల్. సారీ సార్. మ్మ్. చూప్. ఈ కార్లో హీరోలా ఉన్నాడే. ఏ హీరో పైసల్ది. ఓ బావా పైసల్ది బావా. వచ్చినోడా అద్దం తెచ్చి మాట్లాడు. ఈతి దేనా రే. ఏ చిక్కినే దే దే పైసే దే. రే వీళ్ళు మళ్ళీ అడుక్కుంటున్నారా? మా బావ బంగారం. ఏమో నిన్ను చల్లగా చూడాలి. తీ తీ పైసల్ది తీ. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు మీకు అసలు. ఏయ్ వెళ్ళరా, పదండి. పోలీసులే. ఉండండి మీ సంగతి చెప్తా. పద 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 పరిగెత్తు పరిగెత్తు. ఏయ్ ఆగండి. దొంగ సచిన వాళ్ళు ఆగమంటుంటే. పడ్డారంటే ఆగండి. బాగానే పరిగెడుతున్నాడే. ఏయ్ పరిగెత్తే ఆగండి. ఆగండి కొడుతు. ఏయ్ అమ్మో, వదలట్లేదు సార్. ఆగండి. మిమ్మల్ని దొరికారో అయిపోయినట్టే. ఆగండి. పరిగెత్తంటే తొందరగా ఆగమని చెప్తున్నానా? ఆగండి. చూసుకోండి దిగవే. ఇట్రా ఇట్రా ఇట్రా. అమ్మో అమ్మో. సార్ వదలొద్దు. సార్ పట్టుకోండి, వదలొద్దు. సార్ అది వీళ్ళు సార్ ఏమైంది? ఏం లేదు సార్. నువ్వు చెప్పు. మొన్న మీకు చెప్పాను కదా సార్, అడుక్కుంటూ న్యూసెన్స్ చేస్తున్నారని. అడుక్కోవడానికి సిగ్గులేదు? మాకు మాత్రం గౌరవంగా పని చేసుకొని బ్రతకాలని ఉండదా సార్? ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చీదరించుకునే వాళ్ళే తప్ప ఆదరించే వాళ్ళు లేరు. సొంత అమ్మా నాన్నే మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసినప్పుడు బయటి వాళ్ళు మాత్రం మమ్మల్ని చేరదీస్తారా సార్? అటు పని చేసుకొని బ్రతకలేక, ఇటు ఆకలితో చావలేక మనసు చంపుకొని ఈ పని చేస్తున్నాం సార్. అదే మీరు చేసే తప్పు. మీలాగే ఆలోచించుంటే ప్రితికా యష్ని అనే హిజ్రా ఈరోజు ఎస్ఐ అయి ఉండేది కాదు. అంజలి అమీర్ అనే హిజ్రా హీరోయిన్ అయి ఉండేది కాదు. మనం ఏదైనా చేయాలనుకుంటే దానికి పట్టుదల ఉండాలి, సంకల్పం ఉండాలి. కరెక్టే సార్. మాకు పని ఎవరిస్తారు?
ఇది చూడు ఎంత ఆ, బాగుందో. అవును. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. అయ్యో సార్, నేను ఈరోజు ఇక్కడ పని చేస్తున్నానంటే కారణం మీరు. మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా? అయినా ఇది నీ కష్టార్జితమే. తీసుకో. పర్లేదు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్దామా? మ్, పద. నెక్స్ట్ ఏంటి? షాపింగ్. ఆపండి 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 ఆపండి. డోర్ ఓపెన్ చేయి. నాకు ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. ఏంటి ఆ డాష్ బోర్డ్ ఏంటి? ఆ సీట్ పక్కన. ఆపండి ఆపండి. డాష్ బోర్డ్ ఓపెన్ చేయి. ఆపు, బండి పక్క తీసుకో. ఆపండి. కార్ ఆపండి. బండి పక్కది. డాష్ బోర్డ్ తెరు. చూసుకోండి సార్. అరే ఏంటండి రోడ్డు మీద? కీప్ లవింగ్ మోర్, అందుకే లవింగ్ యూ మోర్. ఏంట్రా ఇవి? ఒక్క నిమిషం సార్. బయట దిగు. హలో, కంట్రోల్ రూమ్. కార్లో డబ్బు క్యారీ చేస్తున్నారు సార్. కార్ ఆపకుండా వెళ్ళిపోయారు సార్. సార్, ఇక్కడ బాలానగర్ నుంచి కొంపల్లేల రూట్ లో గ్రే కలర్ స్విఫ్ట్ కారు నెంబర్ TS10 ER 2561 లో క్యాష్ క్యారీ చేస్తున్నారు సార్. మేము ఆపితే మమ్మల్ని తోచేసి వెళ్ళిపోయారు సార్. నాకు కనిపించింది. ఐఎమ్ గెటింగ్ ఇట్. ఓకే సార్. ఆదిత్యరా చలో గో గో గో. నీ ఎప్ప తొందరగా పోపే సాలే. సైడ్ లెక్కలు పోనీరా. ఏమైందండి? ఏమండి, భయం వేస్తుంది. స్లోగా వెళ్ళండి. చేయి ఓవర్టేక్ చేయి. ఏమండి, స్లోగా ఉంది. ఇది నాకు తెలుసు, నువ్వు కాస్త ఆగు. దగ్గరికి వచ్చేసాడు రే. పోనీ ఆ యాక్సిడెంట్లో సార్ వాళ్ళ వైఫ్ చనిపోవటం వల్ల సార్ చాలా మారిపోయారు. కోపం, చిరాకు, ఇరిటేషన్, అంతేకాకుండా డ్రైవింగ్ ఫోబియా వల్ల అసలు డ్రైవింగ్ చేయటమే మానేశారు మేడం. సాయిలు, కార్ తీసుకొని రా. ఎక్కండి మేడం. వాట్ ఈస్ దిస్ ఆదిత్య? ఈ సీరియల్ కిల్లింగ్స్ తో తలనొప్పి అయిపోయింది. అసెంబ్లీలో డిస్కషన్స్, న్యూస్ ఛానల్లో డిబేట్స్. క్లోజ్ ఇట్ ఫాస్ట్. ఆ పనిలోనే ఉన్నాను సార్, తొందరలోనే క్లోజ్ చేస్తాను. సార్, ఆ మేల్ బాడీ ఎవరితో ఐడెంటిఫై అయింది. అతని పేరు సత్యం, పెట్రోల్ బంక్లో క్యాషియర్. గుడ్. ఆ ఫీమేల్ బాడీ పరిస్థితి ఏంటి? అప్పర్ బాడీ మిస్ అవడంతో ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది సార్. ఈ మాట నేను సిపి గారు చెప్పలేను కదా. ఆ పేరేంటన్నావు? సత్యం. హత్య జరిగిన రోజు సత్యం డ్యూటీకి వెళ్ళాడా? ఎస్ సార్,
ఆ రోజు షిఫ్ట్ కంప్లీట్ చేసి ఓనర్కి మనీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఆ సత్యం ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? వాడు వాడి వైఫ్ని కిరోసిన్ పోసి చంపేశాడు. ఆ తర్వాత 7 years జైల్లో ఉన్నాడు. జైలు నుంచొచ్చాక కొన్నాళ్ళు ఏ పని లేకుండా తిరిగాడు. పెట్రోల్ బంక్లో కూడా అతనికి మంచి పేరే ఉంది సార్. సో ఇక్కడ సత్యంని చంపడానికి వాళ్ళ వైఫ్కి సంబంధించిన వాళ్ళకి ఛాన్స్ ఉందన్నమాట. తీసుకురా. సార్ వీళ్ళే సత్యం వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న. వీళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళే వాడిని చంపారనిపిస్తుంది. పెద్దయినా మీ సత్యం, అదే మీ అల్లుడు సత్యం చనిపోయాడు తెలుసా? ఆడు చేసిన తప్పులకి ఎప్పుడో పోవాల్సింది బాబు. చూసారా సార్ వాడి మీద ఎంత కోపం ఉందో? ఖచ్చితంగా వీళ్ళే చంపారు. రేయ్, వాళ్ళని చూసావా? నిలబడ్డానికే శక్తి లేదు, వాళ్ళు ఎలా చంపుతారా? సార్ ఊరుకోండి సార్, భారతీయుడు సినిమాలో కమలాసన్ కూడా ఇలాగే ఉంటాడు. వాళ్ళ వైఫ్ హెల్ప్తో ఎంతమందిని చంపలేదు. టీ తీసుకురాపో. అర్థమైంది సార్. కోటి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? కూతుర్నేమో ఒక్కసారి వాడు చంపేశాడు బాబు. కొడుకేమో మమ్మల్ని వదిలేసి ఏరే కాపురం పెట్టాడు బాబు. మమ్మల్ని దిక్కులేనోళ్ళని చేశాడు. ఎక్కడుంటాడు అతను? ఖమ్మంలో ఉంటాడు సార్. మీరా? ఏ ఇంకెవరైనా రావాలా? పోనీ నేను బయటికి వెళ్ళనా? అది సడన్ గా మిమ్మల్ని చూసేసరికి కంగారు పడ్డా. నాకు రోజు కంగారేనే. ఇంటికొస్తే నిన్నెవడితో చూస్తానా, ఎవడుంటాడా అని. అందుకే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసా. మీ అనుమానం తీరిందా? దా. ఇప్పుడు ప్రేమ ఉన్న చోటే అనుమానం ఉంటుంది. అనుమానం ఉందంటే ప్రేమ ఉన్నట్టే. అది సరే గాని ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? సూపర్ మార్కెట్కి. అంటే నీకు డేట్ వచ్చిన విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలియాలా? ఇప్పుడు ఆ సూపర్ మార్కెట్ వాడు అందరితో చెప్తాడు, శేఖర్ గాడి పిల్లానికి 5 రోజులు షటర్ క్లోజ్ అని. చిచ్చి. ఇదిగా ఇలాంటి ఏమన్నా కావాలంటే నన్ను అడుగు, నేను తీసుకొస్తాను. అంతేగాని ఊళ్ళో వాళ్ళందరికీ అడ్డమైన హింట్లు ఇచ్చావనుకో. ఆ ఫైల్ తొందర రెడీ చేయండి. సార్ సత్యం వాళ్ళ బామ్మర్ది సార్. మనం వీడి కోసం ఖమ్మంలో ఎతుకుతుంటే వీడేమో హైదరాబాద్లోనే ఉన్నాడు సార్. మీ బావని ఎందుకు చంపావు? ఏం మాట్లాడుతున్నారు సార్? మా బావని చంపాల్సిన అవసరం నాకేంటి సార్? నీకే ఉంది. మీ బావ మీ అక్కని కిరోసిన్ పోసి చంపాడు కాబట్టి పగ తీర్చుకోవడానికి నువ్వే మీ బావని చంపావు. సార్ అది ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం జరిగింది సార్. ఇప్పుడు మా బావ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నా పనేదో నేను చేసుకుంటున్నాను. ఈ హత్యలు, చంపడాలు ఇవన్నీ నాకు తెలియదు సార్. మరి హత్య జరిగిన రోజు ఖమ్మంలో కాకుండా హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? పండగ వస్తుంది కదా సార్, అమ్మా నాన్నకి బట్టలు కొందామని వచ్చాను సార్. అవునా? కొనిచ్చావా? కొన్నాను సార్. ఆహా, సార్ పిచ్చి పిచ్చేషాలు ఇస్తున్నావా? మీ అమ్మా నాన్నతో ఆల్రెడీ మాట్లాడానురా. అసలు పట్టించుకోవడమే మానేసావంట. బట్టలు కొనిచ్చావా? చెప్పరా. సార్ కొట్టకూరు సార్, నిజం చెప్తా సార్. చెప్పు. హైదరాబాద్లో మా దోస్తుగాడు ఉంటాడు సార్. ఆడు ఫోన్ చేసి రమ్మని చెప్తే వచ్చినా సార్. ఇక్కడికి వెళ్ళి పైసలు తీసుకొని ఊళ్ళో పార్టీలకి ఇస్తే కమిషన్ వస్తుందని చెప్పి వచ్చినా సార్. ఎలక్షన్ టైంలో 4 పైసలు సంపాదించుకుందామని చెప్పి వచ్చినా సార్. అంతే సార్, అంతకంటే ఎక్కువ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. ఇంతకు మించి మీకు దండం పెడతాను సార్, నన్ను విడిచిపెట్టండి సార్ ప్లీజ్ సార్. సాయిలో సార్, వీని తీసుకెళ్లి మనీ లాండరింగ్ కేసు కింద లోపలై. నన్ను విడిచిపెట్టండి సార్. వాడు సొంత అమ్మానాన్నల గురించే అబద్ధాలు చెప్పాడు. అదిగాక మర్డర్ జరిగినప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాడు. మీరేం సార్ అలా వదిలేశారు? వాడు వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడినప్పుడు, బట్టల గురించి మాట్లాడినప్పుడు వాడి భాష సరళంగా ఉంది అండ్ ఆర్టిఫిషియల్. లైక్ వచ్చాను, చేశాను, తీసుకెళ్లారు, ఆర్టిఫిషియల్. కానీ ఎప్పుడైతే వాడి ఫ్రెండ్ గురించి మాట్లాడాడో, మా దోస్తుగాడు, వచ్చిన పైసలు అంటూ వాడి భాషకు యాస తోడైంది. సో ఆ యాసే వాడి అసలైన భాష. వాడు యాసలో చెప్పినవన్నీ నిజాలు. సో హీ కాంట్ బి ద మర్డరర్. హంతకుడెవరైనా నా నుంచి తప్పించుకోలేరు. పట్టుకొని తీరుతా. తాజా తాజా కూరగాయలమ్మా, టమాటా, వంకాయ, ఫ్రెష్ ఆలుగడ్డ. చెప్పండి సార్, ఏం కావాలి? టమాటా ఎంత కిలో? 40 రూపాయలు కిలో సార్. 30కి ఇవ్వు. రావు సార్. రావా? అదేంటి బాబు, రెగ్యులర్గా వస్తాం కదా, 30 రూపాయలకి ఇచ్చేసేయి. ఇట్లయితే ఎట్లా మేడం? సరే కానివ్వండి.
ఇంకా వంగవే 20కే ఇస్తాడు. మరీ వంగేవనుకో ఫ్రీగా ఇస్తాడు. నీ పని బాగుందిరా. రోజుకి ఎన్ని సినిమాలు చూస్తావు? అవులాగాడు. ఏయ్ కళ్ళు కనిపించట్లేదా? సారీ మేడం, చూసుకోలేదు. ఏంట్రా చూసుకోలేదా? ఆహా, ముందు బండి వెళ్ళింది, మరి దాని గుద్దలేదేంట్రా? ముందు ఇంతమంది నడుస్తున్నారు, మళ్ళీ వాళ్ళని తగలేదే? అంతెందుకు, పక్కన నేనే ఉన్నా, మరి నన్ను గుద్దలేదేంట్రా? అంటే వీళ్ళందరూ నీకు కనిపించారు, ఇది మాత్రం నీకు కనిపించలేదు. అది నేను నమ్మాలి. బాగుందిరా, బాగుంది. మార్కెట్ అన్నప్పుడు తగులుతుంటది, వదిలే బాయ్ వదిలే. ఆడు గుద్దింది నా పిల్లాన్ని. నా పిల్లం వైపు కూడా నా కన్నెత్తి చూస్తే చంపేస్తా. అలాంటప్పుడు నీ పిల్లని ఇంట్లోనే పెట్టుకోవాలి, మార్కెట్కి ఎందుకు తెచ్చినావు? ఏంట్రా వాగుతున్నావు? ఏమండి, అందరూ మనల్ని చూస్తున్నారు. సారీ చెప్పాడు కదా, వదిలేయండి. ఏంటి వదిలేసేది? అయినా వాణి కాదే నిన్ను అనాలి. ఈరోజు చూడకుండా చేయి తగిలింది సారీ అంటాడు, రేపు నడుముగిల్లి నేను కాదు అంటాడు, ఎల్లుండేమో అయ్యో మర్చిపోయి మా ఇల్లు అనుకొని మీ ఇంటికి వచ్చానండి అంటాడు. నువ్వేమో ఇట్స్ ఓకే, ఎలాగో మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు కదా వచ్చేయి అంటావా? సైకో క్యారే, నన్ను సైకో అంటావా? దేఖ్లేతో క్యా దేఖ్తా రే? ఏమండి, అయ్యో నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని తెలుసు, మళ్ళీ మార్కెట్లో కనబడ్డావో నరికేస్తా. అన్నా, అందుకే చూడీదార్ వేసుకోమనేది. నువ్వేమో ఒళ్ళు కనిపించేలా చీరలు కడతావు రా. వీడే అన్నా. ఏరా మా వాడు సారీ చెప్పినా కొట్టావంట. ఎవడైనా నీ పిల్లని గుద్దేసి సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావా? మధ్యలో నా పిల్లని ఎందుకు తెచ్చావురా? మరి నా పిల్ల మ్యాటర్లోకి నువ్వెందుకు వచ్చావురా? బిడ్డా, ఇంకోసారి మా జోలికి వచ్చావో ఏమండి, ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి బతికిపోయాడు రా. అగో అప్పుడే అయిపోలేదు, ఆఫీస్ నుంచి వచ్చాక నీ సంగతి చెప్తా. చెప్పండి, ఏంటి మీ కంప్లైంట్? సార్ నా బండి పోయింది సార్. ఎక్కడ పోయింది? ఇంటి ముందు నైట్ పార్క్ చేశాను సార్, పొద్దున్నే చూసే వరకు అలా బండి లేదు. చుట్టుపక్కల ఎతికావా? మొత్తం వెతికినా సార్, ఎక్కడ దొరకలేదు. కొంచెం మీరే వెతికి పెట్టండి సార్. చెప్పండి, మీ వైఫ్ ఇంటి నుండి బయటకి ఎప్పుడు వెళ్ళింది? నిన్న పుట్టింటికి వెళ్తానని వెళ్ళింది సార్. మార్నింగ్ మీరు వచ్చి చెప్పేదాకా నాకు తెలియలేదు తను చనిపోయిన విషయం. అంత నైట్ తన కొత్త ఎందుకు వెళ్ళింది? మీరెందుకు వెళ్ళలేదు తనతో? జనరల్గా
తను ఒకతే బయటికి వెళ్తుంది సార్. అందులోనూ నిన్న నాకు బాగా హెడ్ఏక్ ఉండడంతో టాబ్లెట్ వేసుకొని పడుకుండిపోయాను. ఇలా జరుగుతుందో తెలిస్తే నేను అసలు తనను బయటికి వెళ్ళనిచ్చేవాడిని కాదు సార్, వెళ్ళనిచ్చేవాడిని కాదు. ఓకే పోస్ట్ మార్టం అయ్యాక మీ వైఫ్ బాడీ మీకు అప్పచెప్తాం, కానీ మీరు ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాల్సి వస్తుంది. అలాగే సార్. ఇంతకీ నా భార్యని మామూలుగానే చంపారా లేక రేప్ చేసి చంపారా? అయ్యో ప్రభువా, నాకే ఎందుకు ఇలా జరిగింది? అయ్యో కరుణ, నేను కూడా వచ్చేస్తున్నా. నువ్వేనా శివ? నువ్వు సత్యం పనిచేసే పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నావా? అవును సార్. పెట్రోల్ బంక్లో పనిచేసే కంటే ముందు సత్యం ఏం చేసేవాడో తెలుసా? పెద్దగా ఐడియా లేదు సార్, కానీ మాటల మధ్యలో ఒకసారి డ్రగ్స్ తీసుకున్నామని చెప్పాడు సార్. ఓకే సార్, మధు మేడం కాల్ చేశారు సార్. డాక్టర్ భవన్ దాస్ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారట. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. బండిది. మేడం మేము స్టార్ట్ అవుతున్నాం, మధ్యలో మిమ్మల్ని పిక్ చేసుకుంటాం మేడం. ఓకే మేడం. చెప్పండి డాక్టర్, అర్జెంటుగా రమ్మన్నారంట. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఎస్ ఆదిత్య, ఈరోజు మార్నింగ్ కుకట్పల్లి స్టేషన్ నుంచి ఒక మర్డర్ కేసు వచ్చింది. లాస్ట్ టైం మేల్ బాడీలో మిస్ అయిన లోవర్ పార్ట్ ఇక్కడ దొరికింది. ఏంటి డాక్టర్ మీరు అనేది? రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. బాడీ పార్ట్స్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఈ హత్య కూడా ఇంతకుముందు జరిగిన హత్యలాగే జరిగింది. అండ్ ద స్ట్రేంజ్ థింగ్ ఈజ్, ఈ మేల్ బాడీ లోవర్ పార్ట్తో పాటు ఒక ఫీమేల్ బాడీ అప్పర్ పార్ట్ కూడా దొరికింది. అంటే ఇక్కడ దొరికిన ఫీమేల్ బాడీ అప్పర్ పార్ట్, ఇంతకుముందు మర్డర్లో దొరికిన ఫీమేల్ బాడీ లోవర్ పార్ట్ రెండు ఒకరివేనా డాక్టర్? నో, సర్టన్లీ నాట్. ఇట్స్ డిఫరెంట్. మరి ఇక్కడ మిస్ అయిన ఫీమేల్ బాడీ లోవర్ పార్ట్ నెక్స్ట్ మర్డర్లో దొరుకుతుందేమో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెల్కమ్. విల్ మూవ్. ఒక దగ్గర మర్డర్ చేసిన వాళ్ళని ఇంకో దగ్గర మర్డర్ చేసిన వాళ్ళతో ఎందుకు కలుపుతున్నారు? సాయిలు, కుకట్పల్లి ఎస్ఐకి ఫోన్ చేసి నాతో మాట్లాడించు. ఓకే సార్. ఆ ఫైల్ ఇచ్చేలు. ఓ మధు. ఎస్ సార్. సిపి గారికి ఫోన్ చేసి హలో, ఈ కేసు మనం హ్యాండిల్ చేస్తామని నమస్తే చెప్పి సార్. పర్మిషన్ తీసుకో. నేను హిమాయత్ నగర్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నా సార్. సిఏ గారు ఒకసారి మాట్లాడుతున్నారు సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇస్తున్నా సార్. సార్ హలో. నమస్తే సార్. నమస్తే. మార్నింగ్ మర్డర్ కేసు వచ్చింది కదా, ఆ డీటెయిల్స్ ఏంటి? ఫీమేల్ వాడు ఐడెంటిఫై అయింది సార్. వాళ్ళ భర్త మీదే కొంచెం డౌట్గా ఉంది. సరే, వాళ్ళ లొకేషన్ సెండ్ చేయండి. పంపిస్తాను సార్. ఇప్పటి నుంచి కేసు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాప్. ఓకే సార్, సిపి గారు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చారు. గుడ్. సార్ లిఫ్ట్ పని చేయట్లేదు సార్, కొంచెం టైం పడుతుంది. బాబు లిఫ్ట్ రిపేర్ చేయాలి, తొందరరా. షిట్. ఏ ఫ్లోర్? 15th ఫ్లోర్. సార్ మీరు వెళ్ళండి సార్, లిఫ్ట్ రెడీ చేపిస్తా. దిగేటప్పుడు కావాలిగా సార్. అంటే మోకాలు నొప్పులు, పర్సనాలిటీ, నేను ఈ లోపు క్లూస్ కలెక్ట్ చేస్తా సార్. హలో, ఏంటి సార్ ఇది దౌర్జన్యంగా? సార్ ఇతనే సార్ కర్ణ హస్బెండ్. ఓకే సార్. కూర్చోండి. చెప్పండి, ఏం జరిగింది? ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎంతమందికి అని చెప్పాలి సార్? ఆల్రెడీ చెప్పానుగా, తను పుట్టింటికని వెళ్ళింది. మీ పోలీసు వాళ్ళు వచ్చి చెప్పేదాకా నాకు అసలు విషయం తెలియలేదు. సార్ వీధి చివరున్న ప్లే స్కూల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ సార్. ఏంట్రా ఇది? ఇక్కడ కత్తి పట్టుకొని వెళ్ళింది నువ్వే కదా? అది కత్తి పట్టుకొని వెళ్ళింది ఎవరు? నేను కత్తి పట్టుకుని వెళ్ళిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు సార్. అయితే ముందేం జరిగిందో చెప్పు. నాకేం తెలియదు అంటున్నాను కదా సార్. మధు సార్, చార్జ్ షీట్ ఫైల్ చేయి. ఓకే ఈ ఎవిడెన్స్ చాలు సార్ లోపలేయడానికి. సార్ చెప్తాను సార్, చెప్తాను. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఏయ్, ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా?
నేను రంగం సందీప్, స్కూల్లో నీ క్లాస్మేట్. ఏయ్ సందీప్, బాగున్నావా? ఏంటి బయట నుంచి ఇప్పుడు మాట్లాడతావా? సారీ, రా రా. ఎక్కడి వరకు చేస్తున్నావు సందీప్? నేను షికాగోలో పనిచేస్తాను కరుణ, ఎస్ఏపి కన్సల్టెంట్. ఫినాన్షియల్గా బాగా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇప్పటికి ఆ టైం వచ్చింది. పెళ్లి కోసం ఇండియా వచ్చా. ఇంకో వారంలో నా పెళ్లి, అందుకే కార్డు ఇద్దామని వచ్చా. అవును, ఇంత లేటుగా పెళ్లి చేసుకుంటున్నావేంటి? మీ ఆడాళ్ళకి ఏంటమ్మా, మీరు 17-18 ఏళ్ళ కల్లా పెళ్లి చేసుకుంటారు. కానీ మా మగాళ్ళు మేం పెళ్లి చేసుకునే సమయం కల్లా మీ పిల్లలు 10వ తరగతికి వచ్చేస్తారు. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? అవును, ఇంతకీ మీ ఆవిడ జాబ్ చేస్తుందా లేక? షీ వర్క్స్ ఫర్ డిలాయిట్. యుఎస్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసింది. అది కనుక అప్రూవ్ అయిపోతే ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటాం. ఓ గ్రేట్, ఆల్ ది బెస్ట్. ఏంటి ఇక్కడ చెప్పేస్తున్నావు? నువ్వు మీ హస్బెండ్ ఖచ్చితంగా పెళ్లికి రావాలి. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ రియూనియన్. అందరికీ టచ్లో ఉన్నావా? యా, అందరితో టచ్లో ఉన్నాను. అండ్ ఫేస్బుక్లో గ్రూప్ క్రియేట్ చేశాను. సో అలా అందరి కాంటాక్ట్స్ పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి నీ అడ్రస్ పట్టుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. అవును, నువ్వు ఫేస్బుక్, ట్విట్టర్ వీటిలో లేవా? మా ఆయనకి ఇష్టం ఉండదు సందీప్. ఓ దట్స్ ఓకే. పెళ్లిలో ఎలాగో అందరినీ కలుస్తావు కదా, బాగుంటుంది. అండ్ నన్ను అడిగినట్టు మిగతా వాళ్ళని ఎవరు అని అడక్కే ఫీల్ అవుతారు. అసలు మన వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారో చూపిస్తుందా? కమ్ 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 రా కూర్చో. వీడు గుర్తున్నాడా? లాస్ట్ బెంచ్ రవిగాడు. ఓ, ఇంత చేంజ్ అయిపోయాడేంటి? ఈమె గుర్తుందా? మీ ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన ఉండేదే శ్రీవాణి. ఎన్ని సంవత్సరాలైంది ఆ అమ్మాయిని చూసి? అందరూ ఆంటీస్ అంకుల్స్ అయిపోయారు కరుణ. నువ్వు ఒక్కదానివే. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అందరూ మారిపోతూనే ఉన్నారు. అవును కరుణ, టీచర్ గుర్తుందా? ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? ఏమండి? మీకు ఓకే అంటేనే లోపలికి వస్తాను, లేదంటే మీ పని అయ్యేంత వరకు బయట వెయిట్ చేస్తానే. ఏమండి, సందీప్ అని నా స్కూల్ ఫ్రెండ్. ఓహో, మీ చిన్నప్పటి ఫ్రెండా? అంటే అప్పుడు లవ్ స్టోరీని ఇప్పుడు కంటిన్యూ చేద్దామని వచ్చాడా? బ్రదర్, యు మిస్అండర్స్టూడ్ us. బ్రదర్ వరుస కూడా కలిపేశాడు నా సడ్డకుడు. అది కాదండి, సందీప్ పెళ్లి కార్డు ఇవ్వడానికి. అప్పు నీ సోది, రంకు నేర్చిన మా బొంకు నేర్వదా అని. అయినా తప్పు నీది కాదే, కోర్టు ఇచ్చిందిగా పర్మిషన్. ఎవరితోనైనా సుఖపడొచ్చని. మధ్యలో నేనే కోన్ కిస్క గొట్టంగాన్ని. బ్రదర్, మీరు అనుకుంటున్నారు బ్రదర్ అన్నామంటే మూతి పగిలిపోద్ది. ఓహో, ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నాడనా అకౌంట్ రీఓపెన్ చేసావు. ఫేస్ ఎర్రగా ఉన్నంత మాత్రాన అన్నీ ఎర్రగా ఉండవే. అందరిది సేమ్ కలర్, కాకపోతే హైటే. హలో మిస్టర్, వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? ఇంత జరిగాక ఇంకా నీతో డిస్కషన్ ఏంట్రా? ముందు నిన్ను చంపి పారేసి దీని సంగతి చెప్తా. రేయ్ ఆరిపోకరా రేయ్, జస్ట్ ఎ మినిట్. సందీప్ ప్లీజ్, నువ్వు వెళ్ళిపో. ప్లీజ్ సందీప్ వెళ్ళిపో. అది కాదు కరుణ, హి మిస్అండర్స్టూడ్ us. లెట్ మీ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు హిమ్. రేయ్, నీకు ఈ రోజు మూడింద్రా. నిన్ను ప్లీజ్ ప్లీజ్ సందీప్ వెళ్ళిపో. ప్లీజ్ సందీప్ వెళ్ళిపో. అబ్బబ్బబ్బబ్బా, ఏం అండర్స్టాండింగే. నువ్వు వెళ్ళమనగానే ఆడు వెళ్ళిపోయాడు. ఉండు, ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి నిన్ను పుట్టింటికి పంపిస్తాను. నువ్వేంటి పంపించేది? నేనే వెళ్తా. రోజు రోజుకి మీ అనుమానంతో చచ్చిపోతున్నాను. మొన్న బట్టల షాప్ వాడితో, నిన్న పాల వాడితో, పొద్దున కూరగాయల వాడితో, ఇప్పుడు వీడితో. రోజు రోజుకి చంపే కంటే ఒకేసారి చంపేశాయి. 18 ఏళ్ళుగా పిల్లలు లేకున్నా మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉన్నాను. మీ అనుమానంతో టార్చర్ పెట్టినా భరిస్తున్నాను. ఎన్ని బాధలు వచ్చినా వదిలేసి వెళ్తే పరువు పోతుందని సహించాను. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మహాప్రభో, నీకు నీ అనుమానానికి ఒక దండం. ఈ రోజుతో నీకు నాకు ఉన్న రిలేషన్ చచ్చిపోయింది. నా చావు నన్ను చావని. ఎల్లవే, నా అవసరం నీకు లేకపోతే నీ అవసరం కూడా నాకు లేదు. అవును, ఫస్ట్ వాడెళ్ళాడు, తర్వాత ఇది వెళ్ళింది. అమ్మని అంటే వీళ్ళు బయట ఎక్కడో కలుసుకుని అటు నుంచి అటే జంపు. నేనెలా వెళ్ళనిస్తాను? ఈరోజు అయిపోయావే. కత్తి పట్టుకొని వెళ్ళాను సార్. నిజంగా వాళ్ళని చంపుదామని వెళ్ళాను, కానీ ఆ చీకట్లో ఎటు వెళ్ళిపోయారో
నాకు అనిపించలేదు సార్ వాళ్ళు, అందుకే చేసేదేం లేక నేను రిటర్న్ వచ్చేసాను. నిజం సార్, నా మాట నమ్మండి సార్. ఆ వచ్చింది ఎవరన్నావు? నా వైఫ్ చిన్నప్పుడు ఫ్రెండ్ మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి వచ్చాడని చెప్పింది. ఆ వెడ్డింగ్ కార్డ్ ఎక్కడుందో చూడండి. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నామా సార్? సార్, వెడ్డింగ్ కార్డ్. ఏంటి నీ పెళ్లి కార్డు పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చావు? క్లూస్ ఎలా కలెక్ట్ చేయాలో కూడా తెలీదా? మన పోలీస్ డిపార్ట్మెంట్ గ్లౌజులు ఇచ్చింది క్రికెట్ ఆడుకోవడానికి కాదు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం రాదు. ఎవడిచ్చాడా పోలీస్ జాబు? ఏ సాయిలు సార్. గ్లౌజీ ఇదిగోండి సార్. కరుణతో పాటు దొరికిన మేల్ డెడ్ బాడీ వీడిదేనేమో చెక్ చేయండి. ఈ కార్డ్ పైన ఉన్న అడ్రస్తో వాటి డీటెయిల్స్ కనుక్కోండి. మేము చెప్పే వరకు సిటీ దాటి బయటకెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు. అండర్స్టాండ్? సార్ ఏమైంది సార్? బండి పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే అసలు పట్టించుకోరేంది మీరు? అసలు ఏంది? తీసుకెళ్ళిన వాడేవాడో తిరిగి తిరిగి పెట్రోల్ అయిపోయిన తర్వాత ఎక్కడో వచ్చాడు పడేస్తాడు, అప్పుడు దొరుకుద్దిలే. సరే ఓకే అండి, ఇదే మాట ఫేస్బుక్ లైవ్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, నా బండి పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే పెట్రోల్ అయిపోయాక దొరుకుతుందని చెప్పి ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి చట్టాలు ఎందుకు? ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ కొట్టి మీ సపోర్ట్ కామెంట్ లో పెట్టండి. ఇదేనండి ఆ కానిస్టేబుల్ ఏదేదో మాట్లాడుతున్నాడు. సార్ని సీసీఎస్కి తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో సీసీ ఫుటేజ్ చూపించి ఆ బైక్ ఎక్కడ ఉందో కనిపెట్టండి. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న పోదామా? ట్రైనే కావాలా? లేకుండా మంచి చెప్తే వినరు మీరు. బండి పోయిందంటే పెట్రోల్ అయిపోయి దొరుకుతుందా? వాడి మాటలు నమ్మేలా లేవు. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే సార్. హలో, ఎస్, ఓకే ఓకే సార్. సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది. ఏదో ఎవిడెన్స్ దొరికిందంటున్నారు సార్. అరే నా బండి గురించి వచ్చి మీరు వేరే వేరే చూస్తారేం సార్? అరే చూడండి సార్, జల్దీ. సార్ కూర్చో. ఏమైంది? కరుణ కారులో వెళ్తున్న ఫుటేజ్ కనపడింది సార్. ఎక్కడా? అదేం సార్, నా పని మీద వచ్చి మీరు వేరే పని చూసుకుంటారేం సార్? చూపెట్టు. నెక్స్ట్ నెక్స్ట్ కెమెరా. నెక్స్ట్ చేంజ్ దట్ యాంగిల్. జూమ్ ఇట్. జూమ్ ఇన్ లిటిల్ బిట్. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆదిత్య, నిజం ఒప్పుకొని అప్రూవర్గా మారితే శిక్ష తగ్గే అవకాశం ఉంది. సార్ ట్రస్ట్ మీ సార్, ఆ వీడియోలో ఉంది నేను కాదు. అంత క్లియర్గా ఎవిడెన్స్ ఉంటే నేను కాదంటావేంటి? ఎలాగనిపిస్తున్నాను? సార్ బిలీవ్ మీ సార్, నిజంగా నేను కాదు. మరి గ్రాఫిక్స్ చేసి నీలాంటోని పుట్టించారా? గ్రాఫిక్స్ కాదు సార్, నాతో పాటు నాలాంటోడు ఇంకోటి పుట్టాడు. మాది బిక్నుపురం. మా పేరెంట్స్కి మేము ట్విన్స్. పుట్టిన 5 ఏళ్లకి ఊళ్ళో వరదలొచ్చి ఊరు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది సార్. అమ్మా నాన్న కూడా చనిపోయారు. నేను తమ్ముడు దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాం. ఒక పెద్ద మనిషి నన్ను దత్తత తీసుకుని వెళ్ళాడు. వాణ్ణి కూడా ఎవరైనా దత్తత తీసుకుంటారనుకున్నాను. ఆ తర్వాత వాడి సంగతే మర్చిపోయాను. కానీ వాణ్ణి ఇప్పుడు ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు సార్. కమాన్ ఆదిత్య, డోంట్ ట్రై టు మేక్ అస్ ఫూల్స్. నీ సర్వీస్ పైన నీ పైన రెస్పెక్ట్ ఉంది. ఇలా సినిమా కథలు చెప్పి దాన్ని పోగొట్టుకోకు. ఫర్ ఎ మూమెంట్ నువ్వు చెప్పేదే నిజమనుకున్నా ప్రూఫ్స్ లేని మేమేం చేయలేం. అసలే ఈ సీరియల్ కిల్లింగ్స్ వల్ల జనాలు ఆల్రెడీ భయంతో ఉన్నారు. దానికి తోడు హోమ్ మినిస్టర్ ప్రెషర్. ఏం పీకుతున్నారని. సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఇంత ఎవిడెన్స్ దొరికా కూడా నిన్ను వదిలేస్తే మా ఉద్యోగాలు పోతాయి. మధు, టేక్ హిమ్ ఇంటు కస్టడీ. రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి మండే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం. అప్పటి వరకు ఈ న్యూస్ బయటకు రాకుండా చూసుకోండి.
ఓకే ఓకే సార్. సారీ సార్, ఇట్స్ మై డ్యూటీ. మధు, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి. సిపి గారికి ఎలాగైనా నాకు ట్విన్ ఉన్నాడని ప్రూవ్ చేయాలి. మా ఊరికి వెళ్ళి మా బర్త్ డీటెయిల్స్ తీసుకొస్తావా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఎనీ టైం. ఊరి పేరు బిక్నూపురం. హలో, సెంట్రల్ మెడికల్ ఆఫీస్. చెప్పండి. నేను సబ్ ఇన్స్పెక్టర్ మధుమితని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. 1983లో బిక్నూపురం గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళ బర్త్ డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషం మేడం. మేడం, ఫ్లడ్స్ వచ్చి డీటెయిల్స్ అని పోయాయి మేడం. కనీసం అక్కడ వర్క్ చేసిన డాక్టర్ డీటెయిల్స్ ఉన్నాయా? చెక్ చేసి లిస్ట్ పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం. సాయిలు, మేడం. ఇవి బిక్నూపురం హాస్పిటల్లో పనిచేసిన సత్యనారాయణ డీటెయిల్స్. వెళ్ళి తీసుకురా. ఓకే మేడం. మేడం, డాక్టర్ సత్యనారాయణ గారు 2 years పైగా చనిపోయారట మేడం. ఓ షిట్. బట్ అక్కడ వర్క్ చేసిన కాంపౌండర్ అడ్రస్ దొరికింది మేడం. తను ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నాడు. ఓకే, బై ఎనీ మీన్స్ రేపు మార్నింగ్ కల్లా ఆయన ఇక్కడ ఉండాలి. ఓకే మేడం. రాజమండ్రి పిఎస్ సార్, నేను హైదరాబాద్ హిమాయత్ నగర్ పిఎస్ నుంచి మాట్లాడుతున్నా సార్. మీకు ఒక పర్సన్ అడ్రస్ పంపిస్తున్నా సార్. తనని కొంచెం అర్జెంటుగా హైదరాబాద్ పంపించరా సార్? ఇట్స్ ఏమైనా ఎమర్జెన్సీ సార్. మేడం, ఆ కాంపౌండర్ వచ్చాడు మేడం. ఈజ్ ఇట్? ఎస్. అయితే అతన్ని తొందరగా తీసుకురా. ఓకే మేడం. సార్, ఇటు ఇటు రండి రండి. నమస్తే మేడం. సారీ, మిమ్మల్ని అర్జెంటుగా తీసుకొచ్చాం. ఏమనుకోవద్దు. ప్లీజ్ బి సిటెడ్. 1983లో బిక్నూపురం హాస్పిటల్లో ఎవరైనా ట్విన్స్ పుట్టారా? ఎవరైనా ట్విన్స్ పుట్టారా? నేనే అడుగుతున్నాను. ఎవరైనా ట్విన్స్ పుట్టారా? మేడం మేడం, సారీ మేడం, అతని చెవుడు వినిపించదు. చెవు దగ్గరికి వెళ్ళి చెప్తే వినిపిస్తుంది మేడం. అది ఇప్పుడు కాదు, ముందే చెప్పాలి. మరి కూర్చోమనగానే ఎలా కూర్చున్నాడు? చేయి చూపించారు కదా మేడం. చూడండి, 1983లో బిక్నూపురం హాస్పిటల్లో ఎవరైనా ట్విన్స్ పుట్టారా? ఒక ఆమెకి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు పుట్టారు మేడం. ఇంకొక ఆమెకి 2 అబ్బాయిలు పుట్టారు మేడం. అవును, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? అప్పట్లో ఒకసారి వరదలొచ్చి చాలా మంది చచ్చిపోయారు మేడం. వాళ్ళు ఉన్నారో పోయారో తెలియదు మేడం. సార్, కాంపౌండర్ వచ్చేశాడు. హీ కన్ఫర్మ్డ్ బిక్నూపురం హాస్పిటల్లో ట్విన్స్ పుట్టారట. సారీ సార్, ఒక మూమెంట్లో నాకు కూడా మీ మీద డౌట్ వచ్చింది. ఈ క్లూ చాలు నాకు బ్రదర్ ఉన్నాడని సిపి గారిని కన్విన్స్ చేయడానికి. దానికంటే ముందు ఇంకో చిన్న హెల్ప్ చేయాలి. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్, వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్, ఇవి సిటీలో ఒకే టైప్లో జరిగిన మర్డర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్, సాయిలు, అనంతపూర్లో కూడా ఇలాంటి మర్డర్ జరిగింది సార్. దాని డీటెయిల్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్.
ఇప్పటివరకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం వీళ్ళందరూ చనిపోయారు. వీళ్ళందరూ సేమ్ టైప్లో చనిపోయారు. ఈ అన్ని డీటెయిల్స్ పరిశీలిస్తే ఇక్కడ కామన్ పాయింట్ ఒకటి ఉంది. శివ. ఈ శివ ఆర్ఫనేజ్లో పెరిగాడు. మాతృశ్రీ ఆర్ఫనేజ్. ఆ మాతృశ్రీ ఆర్ఫనేజ్లో అతను 1989 to 1991 అక్కడ ఉన్నాడు. తర్వాత ఎవరో అడాప్ట్ చేసుకొని తీసుకెళ్లారు. అదే ఆర్ఫనేజ్లో సరోజినమ్మ 93 to 95 వార్డెన్గా పనిచేసింది. మిగతా వాళ్ళెవరికి ఆ ఆశ్రమంతో సంబంధం లేకపోయినా కరుణ ఏ కాలేజ్లో అయితే చదువుకుందో ఆ కాలేజ్ ఆశ్రమానికి చాలా దగ్గరలో ఉంది. ఈ రెండింటికి ఉన్న డిస్టెన్స్ 5 kilometers. వీళ్ళిద్దరూ ఒకే ఆర్ఫనేజ్లో పనిచేశారు. అండ్ కరుణ ఆర్ఫనేజ్ దగ్గరలో ఉంది. ఆర్ఫనేజ్లో సరోజినమ్మ ఉన్నదానికి శివ ఉన్నదానికి 2 years గ్యాప్ ఉంది. దిస్ ఈజ్ 1989 to 1991 అండ్ దిస్ ఈజ్ 1993 to 95. సో దేర్ ఈజ్ సంథింగ్ విత్ దిస్ ఆర్ఫనేజ్. ఒకే ఒక్క ఛాన్స్. ఈ మాతృశ్రీ ఆర్ఫనేజ్లో 1989 to 1995 ఉన్న పిల్లలందరి డీటెయిల్స్ అండ్ అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ అందరి డీటెయిల్స్ మీరు తీసుకురాగలిగితే ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్. ఎస్ సార్. సార్, ఆర్ఫనేజ్ ఫార్మ్స్. వీడే నా తమ్ముడు శివ. వీడు మధు. సిపిఆర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకో. మీరు ఒక నిమిషం బయట కూర్చోండి. సార్ వెళ్దాం రండి. ఇప్పటికైనా నమ్మండి సార్, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడని. ఈ కాంపౌండర్ ఆర్ఫనేజ్ సర్టిఫికెట్ బట్టి నీలాంటోడు ఇంకొకడు ఉన్నాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కానీ వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడే ఈ మర్డర్స్ చేస్తున్నాడని ప్రూఫ్స్ మాత్రం లేవు. ఒకవేళ వాడి పేరు వాడుకొని నువ్వే ఈ మర్డర్స్ చేస్తుండొచ్చుగా. సార్, నేను చెప్పిన మాట నమ్మారు. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. వాడెక్కడున్నా పట్టుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. అప్పుడు మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, బట్ నీతో పాటు మధు అండ్ టీం ఉంటారు. థ్యాంక్ యూ సార్. నువ్వు సిటీ దాటి వెళ్ళడానికి లేదు. సిటీలో కూడా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు నీతో పాటు ఉంటారు. మోరోవర్ యూ హ్యావ్ వెరీ లెస్ టైం టు ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ ఎ మర్డరర్ మిస్టర్ ఆదిత్య. ఆ టైం చాలు. నేను నిర్దోషిని నిరూపించుకుంటాను సార్. మధు. ఎస్ సార్. బీ కేర్ఫుల్. ఓకే సార్. మీకే డౌట్ వచ్చినా ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. ఒకవేళ పరిస్థితి చేదాటిపోతుందంటే షూట్ హిమ్. ఓకే సార్. ఓకే, గో హెడ్. ఇప్పుడేం చేస్తారు సార్? అదే ఆలోచిస్తున్నాను. ఎలాగైనా వాని పట్టుకుంటే గానీ ఏం చేయలేం. ఆదిత్య, ఢిల్లీ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్లు అది డ్రగ్ కాదు. మరి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మెడిసిన్స్. అలా కలపడం వల్ల ఒక డ్రగ్లా పనిచేస్తుంది. వాడు ఎవడో మంచి ఎక్స్పర్ట్లా ఉన్నాడు. ఆ టాబ్లెట్స్ నేమ్ ఏంటి డాక్టర్? వాటిలో కొన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాము. ఇన్ఫ్యాక్ట్ అవి రెగ్యులర్గా వాడే మందులు కావు. అవి చాలా రేర్గా దొరుకుతాయి. ఎప్పుడో ఒకసారి వచ్చే డిసీజెస్ లైక్ స్వైన్ ఫ్లూ, ప్లేగ్, వాటి కోసం వాడే మందులు అన్నమాట. ఫైండ్ అవుట్ చేసిన టాబ్లెట్స్ పేర్లేంటో పంపిస్తారా? మీకు వాట్సాప్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. యూర్ వెల్కమ్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సమ్ టాబ్లెట్స్. ఎస్, డాక్టర్ చెప్పిన దాని ప్రకారం 4 టాబ్లెట్స్ని కలిపి ఒక డ్రగ్ తయారు చేశాడు. ఓకే, సో మనం ఇప్పుడు మర్డర్ జరిగిన అన్ని ఏరియాస్లో, మెడికల్ షాప్స్లో ఈ టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతున్నాయో, ఆ మెడిసిన్స్ని ఎక్కువగా ఎవరు కొంటున్నారో కనుక్కోగలిగితే వీ కెన్ గెట్ హిమ్. ఓకే, సో లెట్స్ సర్చ్ ఫర్ హిమ్.
మధు సార్ లాస్ట్ 2 టాబ్లెట్స్ దొరకట్లేదు సార్. ఒక పని చెయ్యి. ఆ 2 టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీకి ఫోన్ చేసి ఎక్కడికి సప్లై చేస్తున్నారో, ఏ ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. యా. సాయిల్ చెప్పు. సార్ అన్ని మెడికల్ షాప్స్ వెతికాను సార్. ఎంత వెతికినా కూడా ఆ లాస్ట్ 2 టాబ్లెట్స్ మాత్రం దొరకట్లేదు సార్. మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్పనా సార్? చెప్పు. నాకు తెలిసి టాబ్లెట్స్ క్లూస్తో వాడిని పట్టుకోవడం కష్టమేమో అనిపిస్తుంది సార్. సార్ చార్మినార్ అండ్ మెహదీపట్నం ఏరియాలో సప్లై చేస్తారని చెప్పారు సార్. లెట్స్ గో. ఈ మెడిసిన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. రెగ్యులర్గా ఎవరు తీసుకెళ్తారు? మీకెందుకు చెప్పాలి మేడం? ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్ని. అవునా? ఆ గల్లీలో ఉంటాడు మేడం. ఇతనా? కాదు మేడం. ఎవరు తీసుకుంటారో నీకు అడ్రస్ తెలుసా? తెలుసు. అయితే రాయ్. సార్ అడ్రస్ దొరికింది. Who are you? What do you want, man? What's your problem? Huh? Do you use these medicines? Yes, I do. So what? Why? I have a doctor prescription, man. ఎవరు లేరు సార్. What? Tell me. Hey you, I'm talking to you. Come back. You bloody fuckers. ఏమన్నా తెలిసిందా? నో సార్. ఇటు రైట్కి వెళ్ళు. ఓకే సార్ ఇందులో ఉన్న టాబ్లెట్స్ ఉన్నాయా అండి? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అన్ని టాబ్లెట్స్ ఇంక్లూడింగ్ ఆ లాస్ట్ 2 టాబ్లెట్స్ అమ్మే మెడికల్ షాప్ దొరికింది సార్. అయితే ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకునే కస్టమర్ అడ్రస్ తీసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్, షూర్. అక్కడెవరూ లేరు. నేను ముందుకెళ్తా. ఓకే. నువ్వు ఇటు వెళ్ళు. Sir. సార్ డ్రగ్స్. గెట్ హిమ్. ఎస్ సార్. సార్ వాడిని పట్టుకున్నాం సార్. హీజ్ ఇన్ అవర్ కస్టడీ. వెల్ డన్ ఆదిత్య. నువ్వు ఎంత ఇంటెలిజెంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. నీతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. డోంట్ మైండ్. పోలీసోళ్ళం కదా. దట్స్ ఓకే సార్. వాడితో స్టేట్మెంట్ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేయండి. యా, థ్యాంక్ యూ సార్. పద.
మేడం సేమ్ సిఎస్ఆర్ లాగున్నాడు. ఒకవేళ వీడియో వచ్చి నేనే ఆదిత్య అన్న నమ్మేవాళ్ళం. అంత ఈజీగా ఎలా నమ్ముతాం? ఆయన ఇన్స్పెక్టర్, వీడు క్రిమినల్. చెప్పు, ఎందుకు చంపావు? చెప్పరా, ఎందుకు చంపావు? ఏమంటున్నాడు? సార్. ఏమైనా చెప్పాడా? లేదు సార్, ఎంత అడిగినా చెప్పట్లేదు. ఓకే, ఐ విల్ టేక్ కేర్. వెళ్ళి కేస్ ఫైల్ రెడీ చెయ్యి. ఓకే. మధు, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. యూ వెల్కమ్ సార్. సాయిలు సార్, ఇంటి భోజనం నేను చాలా రోజులైంది సార్. మా ఇల్లు పక్కనే సార్. ఈ రోజు మా ఆవిడ చిక్కుడుగాయ కర్రీ పచ్చి పులుసు చేసింది, వెంటనే తీసుకొస్తాం. ఎలా ఉంది నీ పోలీస్ స్టేషన్లో నువ్వు క్రిమినల్లా కూర్చోవడం, మిస్టర్ ఆదిత్య? మై ట్విన్ బ్రదర్. డోంట్ ఈవెన్ ట్రై. నేనిచ్చిన డ్రగ్ వల్ల నీ బాడీలోని వాటర్ లెవెల్ తగ్గిపోయి డీహైడ్రేషన్తో నీకు ఎనర్జీ లేకుండా పోయింది. అంతేకాదు, నీ నాలుక లావై మాట్లాడడానికి వీలు లేకుండా చేశాను. నువ్వు ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పర్ట్ అయితే నేను డ్రగ్స్లో ఎక్స్పర్ట్ని. సో ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. 30 ఏళ్ల క్రితం ఊరికి వరదలొచ్చి అమ్మా నాన్న చనిపోతే ఒకేలా ఉన్న మనం ఒకరికొకరం జీవితాంతం తోడుంటామనుకున్నా. కానీ ఎవరో వచ్చి నిన్ను దత్తత తీసుకుంటాననగానే నువ్వు వాళ్ళతో వెళ్ళిపోయావు. అప్పుడు నాకెలా అనిపించిందో తెలుసా? నా గుండె మీద కాలు పెట్టి తొక్కిపోయినట్టుగా అనిపించింది. ఒకవైపు ఆకలి, మరోవైపు అనాథ అనే బాధ. చచ్చిపోదామనిపించింది. అప్పుడే నా లైఫ్లోకి శివ ఒక ఫ్రెండ్లా వచ్చాడు. తనతో పాటు నన్ను అనాథాశ్రమంకి తీసుకెళ్ళాడు. ఎవరూ లేరని కృంగిపోతున్న నాకు ప్రాణమిత్రుడయ్యాడు. కలిసి ఆడుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం. కొన్నాళ్ళకి వాళ్ళ మేనమామొచ్చాడని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒంటరితనం. రోజు ఓ మూల కూర్చొని ఏడ్చేవాణ్ణి. దిక్కుతోచకుండా కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాణ్ణి. అప్పుడే అనాథాశ్రమంలోకి సరోజా మేడం వచ్చింది, మా వార్డెన్. అమ్మ, నాన్న, నువ్వు దూరమై దిక్కు మొక్కు లేకుండా ఓ అనాథలా ఉన్న నాకు ఒక తల్లిలా పండక్కి బట్టలు పెట్టేది. మీ అందరినీ తనలోనే చూసుకునేవాణ్ణి. నన్ను ప్రయోజకుణ్ణి చేయడానికి ఓ గురువులా చదువు చెప్పేది. కానీ నాతో పాటు అందరినీ అలాగే చూసుకునేది. ఆ విషయం నాకు అస్సలు నచ్చేది కాదు. సరోజా మేడంకి నేనొక్కడే కొడుకులా ఉండాలనుకున్నాను. ఒకరోజు వాళ్ళ ఆయనకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఊరు విడిచి వెళ్ళిపోయింది. వద్దు వద్దు అంటూ గుక్క పెట్టి ఏడ్చాను. అయినా వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒంటరి వాడినైపోయాను. సార్, లంచ్ రెడీ. చిక్కుడుగాయ. ఈ పని అయ్యాకొస్తా.
నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకపోయి ఉంటే ఇలా మళ్ళీ మళ్ళీ బాధపడాల్సి వచ్చేది కాదు. అనాథ శరణాలయం నుంచి బయటకొచ్చాక కర్ణని చూశాను. చూపుల్లో ప్రేమని ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నన్ను చూసి తను నవ్వినప్పుడు గుండె ప్రేమతో బరువెక్కేది. తను జీవితాంతం నాకు తోడుగా ఉంటే బాగుండనిపించింది. వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయినప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? నా కాళ్ల కింద భూమి సర్రన జారిపోయినట్లు అనిపించింది. గాలికి తిరుగుతున్న నాకు నర్సింగ్ దాదా పరిచయమయ్యాడు. అరే ఏముందని సార్ వెతుకుతున్నారు? ఆ దందా ఎప్పుడో వదిలిపెట్టేశారు. దొరక్కపోతావా? సరే వెళ్ళండి. అదరా దొరికినాక నీకు ఉంటది. వీడు మహా కేడిగారా, వీడి మీద కన్నేసి ఉంచాలి. ఓకే నా బాబే ఉంచుకో, చాక్లెట్లు బిస్కెట్లు ఏమైనా కొనుక్కో. ఓహోహోహో చూడు బాబు, ఆ మూలన సందు చివరిలో ఒక షాప్ ఉంది. ఆ షాపులో ఇది ఇస్తావా? అరే నువ్వు కిందికి దగ్గర చెప్తా. ఇది ఆ షాపులో ఇచ్చేస్తావా? అరే డబ్బులు ఇస్తారా భయ్? డబ్బులు ఇస్తా. జా
ओके काम हो गए रे भाई ఇచ్చావా శాబాష్ నువ్వు నాతో వస్తావా నా కూడా పనిచేస్తావా నాతో డ్రగ్స్ అమ్మించేవాడు. చలో. కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు, నన్ను వాడుకునేవాడు. ఈ చెయ్యి ఇలా పట్టుకొని ఇలా జరిపి బాబు ఇదరా డబ్బులు ఎక్కడ్రా? ఏడా పాడా ఏం లేదు వీడికి. హలో ఏమిరా డబ్బులు తగ్గినాయి? ఆకలిస్తే హోటల్లో భోంచేశాను దాదా. రోడ్డు పక్కన తినేటోడికి హోటల్ భోజనం కావాల్సి వచ్చిందారా నీకు? హోటల్ భోజనం కావాల్సి వచ్చిందా నీకు? హోటల్ భోజనం తింటారా? చాలే హోటల్ భోజనం కావాల్సి వచ్చింది నాకు. చల్ చల్. ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నన్ను పావులా వాడుకున్నాడు. కొంచెం తగ్గించిపోయి సరిగ్గా ప్యాక్ చేయి. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదరా, ఇప్పుడేమంటావు? ఏమంటారు సార్? ఈ డబ్బులు తీసుకుని వదిలేయండి సార్. మిమ్మల్ని వదిలేస్తే డబ్బులు మాత్రమే వస్తాయి, కానీ పట్టుకుంటే ప్రమోషన్ వస్తుంది. ఇదిగో డబ్బులు, అదిగో ప్రమోషన్. ఇంకా చూస్తావేంట్రా? వాడి కుట్రార్థమైన నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. బ్రతుకు తెరువు కోసం నేను నేర్చుకున్న డ్రగ్స్నే నా దందాగా మార్చుకున్నాను. అప్పుడే పరిచయమయ్యాడు సత్యం. ఇద్దరం కలిసి డ్రగ్స్ తీసుకునేవాళ్ళం. ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకునేవాళ్ళం. కలిసి ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు. అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా. చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఇదంతా చేస్తున్నందుకు దేవుడి మీద కూడా కోపం వచ్చింది. ఎలా? అసలే బాధలో ఉన్న నన్ను వెతుక్కుంటూ దాదా వచ్చాడు. విక్కీ
హాఫ్ దాదా విక్కీ ఓ విక్కీ రారా నా పెంపుడు కుక్క నా దగ్గర పని నేర్చుకొని నాకే పని లేకుండా చేస్తావరా దాదా అది కాదు దాదా. ఏది కాదు, ఆకలితో ఉన్న నీ కడుపు నింపితే నా కడుపు కొడతావురా రామ్కోర్. నా కస్టమర్ దగ్గరికే వెళ్ళి డ్రగ్స్ అమ్ముతానంటావురా నిన్నిలాగే వదిలేస్తే నాకు నా ధందాకే ప్రమాదం. తుझे नहीं छोड़ूंगा साले, तुझे नहीं छोड़ूंगा, तुझे नहीं छोड़ूंगा, तुझे नहीं छोड़ूंगा. अरे अद्रा మనిషా ఇది మానవ మృగమా, మనిషి మృగముగా మారే రాక్షసత్వమా, ఇది దయాగుణ అన్నదే దానవత్వమా, జాలి అన్నదే వెలిగని దారుణ దురాగతమా. వాణ్ణి చంపుతున్నప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో సంతోషం. ఆ సంతోషం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపించింది. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని అలాగే చంపుదామనిపించింది. ఆ ప్రాసెస్లోనే శివ, సరోజా మేడం, సత్యం అలా ఒక్కరి తర్వాత ఒకరిని చంపుకుంటూ వచ్చా. ఒకరోజు టీవీలోని ఇంటర్వ్యూ చూసా. నాలాంటి నువ్వు, కానీ నీ జీవితం వేరు, నా జీవితం వేరు. నన్ను వదిలి వెళ్ళిన నువ్వు నన్ను మర్చిపోయిండొచ్చు, కానీ వదిలి వెళ్ళిపోయినందుకు నిన్ను నేను మర్చిపోలేకపోయాన్రా. నిన్నప్పుడే చంపేద్దామనుకున్నాను, కానీ అంత ఈజీగా చంపేస్తే నేను పడ్డ బాధలు, నేను పడ్డ అవమానాలు నువ్వు పడాలి. ఒకేలా ఉన్నాం మనం, కానీ బాధలు పడ్డది నేను, సంతోషపడ్డది నువ్వు. అందుకే నిన్న 6 నెలలు అబ్జర్వ్ చేశా. నువ్వు తినే తిండి, నడిచే నడక,
చేసే పని, నువ్వు ఎలా ఉంటున్నావో అన్నీ అలవాటు చేసుకున్నాను. ట్విన్స్ కదా, తొందరగానే అలవడ్డాయి. కరెక్ట్గా ఆ టైం కోసం చూస్తున్న నాకు లీవ్లో ఉన్న నువ్వు కనిపించావు. అంతే, ఆ ఛాన్స్ నేను యూజ్ చేసుకున్నాను. నీ ప్లేస్లో, నీ పోలీస్ స్టేషన్లో నేను ఫస్ట్ టైం అడుగుపెట్టినప్పుడు అందరూ ఇచ్చే రెస్పెక్ట్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాతే కరుణని చంపేశా. నీ ప్లేస్లో నేను కంటిన్యూ అవ్వాలంటే నా ప్లేస్లో నువ్వు శిక్ష అనుభవించాలి. అందుకే సీసీ కెమెరాకి హింట్ ఇచ్చా. పిచ్చి మధుతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయించి నువ్వు దొరికేలా చేశా. ఇప్పుడు నేను చేసిన నేరాలకి నువ్వు మరణశిక్ష అనుభవిస్తావు. నువ్వు కట్టుకున్న సామ్రాజ్యానికి నేను రాజునవుతా. ఇప్పుడు చెప్పు మై డియర్ ట్విన్ బ్రదర్, మనిద్దరిలో ఇంటెలిజెంట్ ఎవరు? సార్, ఫైల్ రెడీ. ఓ కమ్. రిపోర్ట్ రాసుకో. 15 ఏళ్ళుగా డ్రగ్స్కి బానిసై తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళపై పగతో ఒక్కొక్కరిని చంపానని చెప్పాడు. ఎంతైనా ట్విన్ బ్రదర్ కదా, నాతో షేర్ చేసుకున్నాడు. టేక్ హిమ్ ఇంటు ది సెల్. లే. పద. క్యాష్ అది కార్లో తిప్పకండి, అసలే పోలీస్ చెకింగ్ ఎక్కువగా ఉంది. ఓకే సార్. ఓకే సార్, ఓకే. సరే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మే ఐ కమ్ ఇన్ సార్? రండి సిపి గారు, కూర్చోండి. అవును, సిటీలో అంత ప్యానిక్ క్రియేట్ చేసిన కిల్లర్ దొరికితే ఇంకా కోర్టులో సబ్మిట్ చేయలేదేంది? వాడు పూర్తిగా మాట్లాడే పరిస్థితుల్లో లేడు సార్. కోర్టులో సబ్మిట్ చేయాలంటే పూర్తిగా కాన్షియస్లో ఉండాలి సార్. బాగుందయ్యా మీరు మీ కోర్టులు. ఇప్పుడు అతను కాన్షియస్లోకి వచ్చి ఈ మర్డర్ చేసిన నేను కాదంటే దానికో ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఆడిని జైల్లో పెట్టి పోషించి అత్తారింటికి తిప్పినట్టు కోర్టుకి జైలుకి మధ్య తిప్పాలి. ఈ మధ్యలో ప్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. ఇవన్నిటితో పాటు ఫోన్లో వీడియో తీయొచ్చిన ప్రతివాడు యూట్యూబ్లో వీడియో పెట్టి ప్రభుత్వం ఏం చేస్తుందని ఒకడో, ప్రభుత్వానికి కిల్లర్తో ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారని మరొకడో ఏకిపారేస్తున్నారయ్యా. అసలే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. మమ్మల్ని విమర్శించడానికి అపోజిషన్ వాళ్ళకి ఈ ఒక్క రీజన్ చాలయ్యా, మేం పనేమీ చేయట్లేదని చెప్పటానికి. సార్, వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. ఒక పని చేయండి, వాడిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేయండి. సార్, ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్ దొరుకుతుంది మీకు, యూత్లో సపోర్ట్ దొరుకుతుంది మాకు. సార్, బట్ ఎన్కౌంటర్ అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయనట్టు మాట్లాడతారేంటి? అదిగా సార్, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు ఎందుకు తీసుకొచ్చారంటే ఏం చెప్పాలి సార్? అన్నీ మేం చెప్తే ఇంకెందుకే, మీరు జీతాలు తీసుకుంటానుగా, ఏదో ప్లాన్ చేయండి సార్. ఓకే సార్. మధు, ఈ కేసు క్రిటికాలిటీ నీకు తెలుసు. మన పైన హోమ్ మినిస్టర్ నుండి ప్రెషర్ ఉంది. విక్రమ్ నేరాలు ఒప్పుకొని కన్ఫెషనల్ రికవరీ కోసం తీసుకెళ్తుంటే తప్పించుకు పారిపోయాడని ఎన్కౌంటర్ చేసేయండి. ఎన్కౌంటర్? ఎస్. నువ్వు ఓ ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకెళ్లి చేసేసేయండి. ఆదిత్యకి విషయం తెలియకూడదు. హీ మైట్ ఫీల్ బ్యాడ్. దెర్ ఈస్ నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ సార్. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్, కమ్ ఇన్. అది కాదు ఆదిత్య, వాడు నా తమ్ముడు అని ఆలోచిస్తున్నాను. సార్, మీరు నన్ను అనుమానించారు ఓకే, కానీ నా సిన్సియారిటీని అనుమానించకండి సార్. ఫర్ మీ
డ్యూటీ కమ్స్ ఫస్ట్ అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ లేటర్. సార్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదో ఛాన్స్. ప్లీజ్ అలో మీ టు బి ద పార్ట్ ఆఫ్ దిస్ ఆపరేషన్, సార్. ఓకే, థ్యాంక్ యూ, సార్. సీ యూ, సార్. కీస్. సార్, ఆర్ యూ ఫీలింగ్ నర్వస్? ఇవన్నీ నాకు అలవాటే కదా. నాకు ఇదే ఫస్ట్ టైం. ఈ కేస్ సాఫ్ట్ కాపీని ఎక్కడైనా సేవ్ చేయాలా? సాఫ్ట్ కాపీయా? ఎందుకు? ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత కేసు క్లోజ్ చేస్తాం కదా, అవసరం లేదు. హలో, ఓకే. రండి సార్, డ్రెస్ మార్చుకోండి. ఎలా గుర్తుపట్టాను అనుకుంటున్నారా సార్? మీరే అన్నారు కదా, అదే మీ ప్లేస్లో ఉన్న మీ తమ్ముడు అన్నాడు కదా, నాకు క్లూస్ కలెక్ట్ చేయడం రాదు అని. ప్రాపర్గా క్లూస్ కలెక్ట్ చేశాను. అందుకే ప్రాపర్గా క్లూస్ కలెక్ట్ చేశాను. మేడం, సేమ్ సిఎస్ఆర్ లాగున్నాడు. ఒకవేళ వీడియో వచ్చి నేనే ఆదిత్య అన్న నమ్మేవాళ్ళం. సాయిలు అన్న మాటకి ఆ యాంగిల్లో ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మీరు ఇంట్రాగేషన్ రూమ్లో రాసిన కోడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. అప్పుడే అర్థమైంది మీరేదో చెప్పాలనుకుంటున్నారని.
మేడం కూల్ డ్రింక్ తాగండి. నేను కూల్ డ్రింక్స్ తాగిన సాయిలు. అబ్బా నేను కూడా తాగను మేడం, కానీ దీన్ని స్క్రాచ్ చేస్తే ఏదో కోడ్ వస్తుందట. దాన్ని 5656 SMS పంపిస్తే 1 crore వస్తుందేమో అని ఆశ. స్క్రాచ్ చేస్తే కోడ్. కరోడ్పతి. అదేంటి కూల్ డ్రింక్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అలా వెళ్ళిపోతుంటే. PSL అంటే పోలీస్ సెక్యూరిటీ లాకర్ అని తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత మీరు రాసిన కోడ్ని డీకోడ్ చేశాను. మీరు చాలా ఇంటెలిజెంట్గా స్పెషల్ క్యారెక్టర్స్తో పాస్వర్డ్ చెప్పారు. స్టార్ అంటే 8, డాలర్ 4, పర్సంటేజ్ 5, ఎక్స్క్లమేషన్ అంటే 1, పెన్ డ్రైవ్. మీరు హ్యాండిల్ చేసే కేసులని సేవ్ చేసి ఉంచిన పెన్ డ్రైవ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్ప ఇంకొకరికి తెలిసే ఛాన్స్ లేదు. అప్పుడే నా అనుమానం స్ట్రాంగ్ అయింది. అలా కనెక్టింగ్ డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాను. సాయిలుకి చెప్పి మీ బ్లడ్ శాంపిల్స్ను టెస్ట్కి పంపించి కన్ఫర్మ్ చేసుకోమన్నాను. ఎన్కౌంటర్కి వెళ్తున్నప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తా అనేసరికి అప్పుడే సాయిల్ చెప్పిన మీ వైఫ్ అండ్ డ్రైవింగ్ ఫోబియా గురించి గుర్తొచ్చింది. 2 years బ్యాక్ సార్ వాళ్ళ వైఫ్ కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. మేడం చనిపోయారు. అప్పటి నుంచి సార్ ఇలా మారిపోయారు. ఎంతలా మారిపోయారంటే సార్కి ఇష్టమైన డ్రైవింగ్ మానేసే అంత. నా అనుమానం ఇంకా ఎక్కువైంది. మనం కార్లో వస్తున్నప్పుడు సాయిలు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాడు. హలో మేడం, బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి మేడం. మీ అనుమానం కరెక్టే. వాడు బాడీలోకి డ్రగ్స్ ఎక్కి 15 years కాదు, ఓన్లీ 1 month అవుతుంది. ఓకే ఓకే మేడం. అలా కన్ఫర్మ్ చేసుకున్నాను. వెళ్దామా సార్?